హాయ్ అండి. హాయ్ క్రాంతి గారు. నైస్ టు మీట్ యూ అండి. ఇప్పుడు యాక్చువల్లీ మీ ప్రస్థానం ఎలా మొదలైంది ఫిలింలో? అంతకంటే ముందు మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడ పుట్టారు, అది కొంచెం మాకు చెప్పండి. పుట్టింది అయితే నెల్లూరు అండి. 10th క్లాస్ వరకు నెల్లూరులోనే ఉన్నాం. 97లో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. సో ఇంటర్మీడియట్ డిగ్రీ అండి హైదరాబాద్లో జరిగింది. తర్వాత నేను మల్టీమీడియాలో అరీనా మల్టీమీడియాలో కోర్స్ చేశాను. దెన్ ఐటీలో ఒక 6 years జాబ్ చేశాను. ఇన్ బిట్వీన్ మిడిల్లో ఒక మూవీకి పబ్లిసిటీ డిజైనింగ్ కూడా చేశాను నేను. దెన్ బేసిక్గా నాకు ఒక యాక్టివిజం ఉందన్నమాట. ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టివిస్ట్. బిఫోర్ దెన్ ఎనీథింగ్ నేను ఒక యాక్టివిస్ట్ని. కాపీరైట్ ఇష్యూస్. ఓకే సార్, నా కథ కాపీ కొట్టడం ఎప్పుడో 4 ఏళ్ళ కిందట ఇచ్చిన సినిమాకి ఇవాళ కేసేస్తారు. అప్పుడు ఏనాడు సినిమా, నేను ఇంటర్ చదువుతున్న సినిమా, అప్పుడు ఏదో సినిమా వచ్చి ఉంటుంది. దానికేమో నాదేంటి ఇప్పుడు నాకు ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు వచ్చి నాకు అప్పుడు తీసిన సినిమా అండి. ఇప్పుడు కాపీ కొట్టడం నేను చూసానండి. సేమ్ పేరెంట్ అంటాడు. సో ఇది బేసిక్గా ఏంటంటే కాపీ కొట్టాడా లేదా అంటే ఆలోచనలు 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, మనం ఈరోజు ఆలోచించింది నిన్న ఇంకొకటి ఆలోచన వాడికి నిన్నే వచ్చి ఉండొచ్చు, లేదా రేపు ఇంకొకటికి రావచ్చు. సో మనం ఆలోచన చేసే విధానంలో మనం రాసుకునే కథ రెగ్యులర్గా ఉన్న ఫార్మాట్లో రాసుకున్నామా, లేకపోతే ఒక కొత్తగా ఏదైనా యూనిక్గా చేసుకున్నామా, మనం స్టోరీ డిజైన్ చేసుకునే దాంట్లో ఉంటుంది. సో బేసిక్గా చాలా వరకు రెగ్యులర్ స్టోరీస్ అంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ స్టోరీ అనుకోండి, దాంట్లో ఏది తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఇంకొక స్టోరీలో కనెక్షన్ ఉంటుంది. సో అట్లాగా నాకు ఈరోజు వచ్చిన ఆలోచన మీకు నిన్న వచ్చి ఉండొచ్చు, అతనికి రేపు రావచ్చు. సో నేను డిలే చేయడం వల్ల అతనికి ఆపర్చునిటీ ముందర వచ్చింది, అతను ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ కాపీ కొట్టాడా లేదా అంటే చెప్పలేము. కాపీ కొట్టుండొచ్చు. ఒకవేళ నేను నా అవసరం వచ్చి నేను మీతోటి సరదాగా ఇలాంటి డిస్కషన్లో నేను నెక్స్ట్ మూవీ ఇలాంటి చేయబోతున్నానండి, ఇదొక కాన్సెప్ట్ తోటి అని మీకు చెప్పాను అనుకోండి. సో అది మీరు సరదాగా ఇంకొక ఫ్రెండ్ తోటి నేను ఒక అతన్ని కలిసాను, ఆయన ఇలాంటి ఒక సబ్జెక్ట్ తోటి సినిమా చేద్దాం అనుకుంటున్నాడు అని మీరు చెప్తారు. సో ఆడికి ఒక స్ట్రైక్ ఉండొచ్చు, ఓకే ఈ లైన్ తోటి బాగుంది కదా, దీని మీద మనం ఒక సబ్జెక్ట్ డిజైన్ చేసుకోవచ్చు అని ఆడొక సబ్జెక్ట్ డిజైన్ చేసుకొని ఆడికి ఆపర్చునిటీ ఉంది, స్కోప్ ఉంది, ఆడు సినిమా చేసాడు. సో ఫైనల్ నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఇది నేను చెప్పిన స్టోరీ కదా, ఇది అక్కడికి వెళ్ళిపోయింది, ఇది కాపీ రైట్ చేయాలి కదా, ఇది నేను అప్పుడు దానికి మీద ఫైల్ చేయడానికి, ఇట్లాంటి జరిగే ఇన్సిడెంట్స్ ఉంటుంది. నేను ముందర చెప్పినట్టు నా ఆలోచన నాకంటే ముందర ఇంకొకరికి వచ్చి ఉండొచ్చు, నా తర్వాత ఇంకొకరికి వచ్చి ఉండొచ్చు, కానీ అతనికి అవకాశం ముందర వచ్చింది కాబట్టి అతను ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు. సో ఇట్లా రకరకాలుగా ఆప్షన్స్ ఉంటుంది. సో ఏదున్నా కానీ మనం ఒక స్టోరీని రెడీ చేసుకున్నప్పుడు ఒక రైటర్గా లేకపోతే ఒక డైరెక్టర్గానో హూఎవర్ ఇట్ ఈస్, అతను ఒక కాన్సెప్ట్ని రెడీ చేసుకున్నాక బేసిక్గా అందరూ ఫాలో అయ్యేది రైటర్స్ అసోసియేషన్ ఉంటుంది. రైటర్స్ అసోసియేషన్లో తన స్టోరీని రిజిస్టర్ చేయించుకుంటారు. అండ్ మళ్ళీ ఇంకొంతమంది మెయిల్స్ చేసుకుంటారు, వాళ్ళు మెయిల్స్ చేసుకునేది ఉంటారు. అండ్ కొంతమంది రిజిస్టర్ పోస్టులు చేసుకుంటారు. సో ఇట్లాంటి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటుంది. అండ్ చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే సుప్రీం కోర్టులో మన ఇండియన్ లాలో క్రియేటివ్ ప్రాపర్టీ లా ఒకటి ఉంటుంది అనమాట. సో అందులో మన స్టోరీని మనం రిజిస్టర్ చేయించుకుంటే డెఫినెట్గా ఇండియా వైడ్గా అది వ్యాలిడ్ ఉన్నది. ఇవన్నిటికంటే కూడా చాలా పవర్ఫుల్, అది లీగలైజ్డ్ అనమాట. అంటే ఇవన్నీ మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవన్నీ చిన్న గ్రూప్ ఆఫ్, సుప్రీం కోర్ట్ ఈజ్ ఆల్వేస్ సుప్రీం కదా. సో అక్కడ రీసెర్చ్ చేసుకునే దానికి ఉన్న వాల్యూ వేరే ఉంటుంది. అది చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఆ తర్వాత కూడా కాపీ కొట్టాడా అంటే అది మనం డిలే చేస్తా అంటే కొన్ని కాన్సెప్ట్స్ని మనకి ఆపర్చునిటీ లేదు, ఆప్షన్ దొరకలేదు, కానీ అదే ఆలోచన ఇంకొకటికి వచ్చింది, వాడికి ఆపర్చునిటీ ఆప్షన్ వచ్చింది, వాడు ముందుకు వెళ్ళిపోవచ్చు. సో దాన్ని ఏం చేయలేం బేసిక్గా. బట్ మనకున్న హోప్ ఆప్షన్ ఏంటంటే రీసెర్చ్ చేసుకుంటే అట్లీస్ట్ ఏదైనా ఒక ఫైట్ చేస్తే ఒక కాంపన్సేషన్, ఏదైనా ఒక సాటిస్ఫాక్షన్ కోసం. మీరు ఒక సినిమా డైరెక్ట్ చేశారు, భగత్ సింగ్ నగర్ అని. నేను సినిమా చూశాను అనమాట. థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్ మూవీ, నైస్ మూవీ. అయితే మీ మూవీలో హీరో మీ బ్రదర్ని పెట్టారు. బ్రదర్ని పెట్టారు అని అన్నారు కదా. సో బ్రదర్ కాబట్టి పెట్టలేదు, బ్రదర్కి క్యాపబిలిటీ ఉంది కాబట్టి పెట్టాను. సో అది ఫస్ట్ ఆన్సర్. అండ్ హీ వాజ్ ఎ ట్రైన్డ్ ఆర్టిస్ట్ ఇన్ ముంబై, ఆశాకే చంద్ర ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయిన ఆర్టిస్ట్ వాడు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు మాకు ఆర్ట్స్ మొత్తం మా నాన్న నుంచి వచ్చింది. అండ్ ఆశాకే చంద్ర, హూ ఇస్ ఆశాకే చంద్ర అంటే షీ ఈజ్ ద ట్యూటర్ ఫర్ అక్షయ్ కుమార్. ఆమె స్టూడెంట్స్ ఆర్తి అగర్వాల్ ఆమె స్టూడెంటే, నాగార్జున గారు ఆమె స్టూడెంటే, కమల్ హాసన్కి ఏక్ తుజే కే లియేకి హిందీ నేర్పించిన ట్యూటర్ ఆమె. సో షీ ఈజ్ ఎ వెరీ పెద్ద వన్ ఆఫ్ ద లిజెండ్ లాంటి ఒక ట్యూటర్ ఆమె.
ఆమె దగ్గర తమ్ముడు చేసిన ఇయర్‌లో హి ఈస్ ద బెస్ట్ స్టూడెంట్ అనమాట ఆ ఇయర్‌కి. సో, డెబ్యూటెంట్ అది బేసిక్ ఈ సబ్జెక్ట్ డిమాండ్స్ ఏదైనా సరే కథ ప్రతీదీ కథ డిమాండ్ చేస్తదండి. హీరో కానీ, హీరోయిన్ కానీ, అక్కడ లొకేషన్స్ కానీ వాటెవర్ మీరు ఏ సినిమా చూసినా సరే అన్నిటికంటే అన్నీ కోరుకునేది అన్నిటిని తీసుకొచ్చేది కథే. కథ తీసుకురావాల్సింది ఎవరినైనా గానీ, వాళ్ళొచ్చిన తర్వాత కథలొచ్చేది అలా కూడా చేస్తున్నారు. బట్ నేను నమ్మేది ఫస్ట్ కథే అందరిని తీసుకొనొస్తది. సో, అలాగా ఈ కథకి ఒక డెబ్యూటెంట్ మీరు మూవీ చూసారు కాబట్టి మీకు తెలుస్తది. అవును. అందులో డెబ్యూటెంట్ చేశాడు కాబట్టి ఆ ఫీల్ ఉంటది. అదే కొత్త హీరో లేదా ఎవరైనా ఒక కొత్త హీరో ఐ మీన్ ఎవరైనా ఒక పెద్ద హీరో చేసుంటే అది వేరే ఆ ఫ్లేవర్ మిస్ అవుతది. అవును. యెస్. 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 సో, అది డెబ్యూటెంట్ చేయాల్సిన ఫిల్మ్. సో, డెబ్యూటెంట్ చేయాలి. డెబ్యూటెంట్ నా పక్కనే అంత క్యాలిబర్ ఉన్నాడు కాబట్టి నేను వాడిని పెట్టుకోకుండా దానికోసం ఎత్తుకోవడానికి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని నేను అయితే ఈ పెట్టుకున్నాను. సినిమాలో ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాలో మీ బ్రదర్‌కి కంటే ఐయామ్ ట్రూలీ సేయింగ్ దిస్, Yeah. మీ ఫాదర్ దాంట్లో Thank you. మంచి కీ రోల్ ప్లే చేశారు. Mm, mm. అయితే ఇద్దరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? అసలు ఇచ్చారా? లేదు. ఏ? దిస్ వాస్ ఫన్నీ బట్ వై? అంటే వాళ్ళు నా కోసం నేను కష్టపడుతున్నాను, నా కోసం వాళ్ళు కష్టపడ్డారు. ఇది తప్పండి ఇది. అదే మొన్న అల్లు అరవింద్ గారు అంటుంటే విన్నాను నేను. మై ఎక్కడో బన్నీని అడిగితే యెస్ ఐ విల్ టేక్ మై రెమ్యునరేషన్, హి ఈస్ నాట్ గివింగ్ ఎనీథింగ్ అని చెప్పేసి అన్నారంటే అని నవ్వుకున్నారు. మరి మీరెందుకు ఇలా చేశారు? ఏం చేద్దాం అంటే మనకి రెగ్యులర్గా ఐ మీన్ సినిమాని ప్యాషన్ తోటి ప్రేమతోటి చేసిన సినిమా రెగ్యులర్గా ఒక పెద్ద ప్రొడ్యూసర్ సపోర్టో పెద్ద ఫైనాన్షియల్ సపోర్టో లేక మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ మాకు ఇంకొక ఫ్రెండ్ రమేష్ గారు అని యూకేలో ఉంటారు, ఆయన జాయిన్ అయ్యారు. ఆయన సపోర్ట్ తోటి చేసిన ఫిలిం ఇది. ఇద్దరం కలిసి చేసుకున్నాం. సో, ఇద్దరం కలిసి చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మా బ్రదర్ రెమ్యునరేషన్, ఫాదర్ రెమ్యునరేషన్, నా రెమ్యునరేషన్ ఇట్లాంటివి ఏమీ లేకుండా మా ఇన్వెస్ట్మెంటే మా రెమ్యునరేషన్. ఎంత తక్కువలో అయితే ది బెస్ట్ ఇవ్వాలనుకుని అట్లా చేశారు. అంటే ది బెస్ట్ ఇవ్వాలనుకో పెట్టే ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్కే కనబడాలి కానీ ఎవరి జేబులోకి వెళ్ళడానికి లేదు. అంతే. భగత్ సింగ్ నగర్ అని Yeah. ఒక పీక్ కోవిడ్ టైం ముందు వచ్చింది. అసలు మీరు ఎలాంటి బాధ ఎదుర్కొన్నారు అసలు ఆ సినిమాతో? అది ఎంత అయింది, ఏమైంది, అసలు ఏమైంది ప్రాబ్లం దాంతో మీకు? కరోనా టోటల్గా ఇండస్ట్రీని మార్చేసింది. అవును. సో, ఇండస్ట్రీనే కాదండి బాబు, మొత్తం అందరి జీవితాలనే మార్చేసింది. ఇండస్ట్రీ ఏంటి దాంట్లో అందరికంటే ఎక్కువ పెద్ద బాధితుడిగా నన్ను నేను చెప్పుకోవచ్చు. సో, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను కరోనా దాంట్లో నేను బేసిక్గా తెలుగు తమిళ్ చేశాను, మూవీని బైలింగ్వల్ చేశాను. అండ్ నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కేరళ అండ్ తమిళనాడులో చేశాను. సో మేము చూసిన సినిమా అంతా కేరళలో బ్యాక్ డ్రాప్ అనమాట. సో, కేరళ తమిళనాడు పోస్ట్ ప్రొడక్షన్ చేయడం వల్ల కరోనా పీక్స్లో ఉన్నదే కేరళలో, అవును, తర్వాత తమిళనాడు, ఆ తర్వాత ఆంధ్ర. నా అదృష్టం నేను నా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగేది ఆ ప్లేసుల్లో, అక్కడ పీక్స్లో ఉంది. నేను ఇక్కడ నుంచి ఏదో అడ్డదిడ్డంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి దాకా వెళ్ళి తిరుపతి నుంచి ఒక బైక్ తీసుకొని డైలీ అప్ అండ్ డౌన్ చెన్నైకి వెళ్ళొచ్చేవాడిని. తిరుపతి నుంచి కరోనా టైంలో పోలీసులు ఎవరు లేని రోడ్లు ఎత్తుక్కొని ఆ గల్లీలో ఈ గల్లీలో తిరిగి వాళ్ళని బురిడి కొట్టించి చెన్నైకి ఒక స్టూడియోకి వెళ్ళి సీక్రెట్గా ఆ స్టూడియోలో వర్క్ చేసుకొని మళ్ళీ 19. సో, అలాగా చాలా ఇబ్బందులు పడతా షూటింగ్ అయిపోయింది 19 అయిపోయింది. కమింగ్ టు పోస్ట్ ప్రొడక్షన్ అనేది కోవిడ్ టైంలో జరిగింది. ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ డిఐ ఈ సౌండ్ మిక్సింగ్ ఈ వర్క్లో ఉన్నాం. ఇంకొక 1 month గ్యాప్ ఇచ్చి ఉంటే మనకు సినిమా అయిపోయిండేది, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. ఆ టైంలో బ్రేక్ పడింది. ఆల్మోస్ట్ ఒక 1 year సడన్ గా స్ట్రైక్ అయింది. మీరు తీసుకున్న హీరోయిన్ ఏ ఊరండి? వర్గల అని కేరళ అమ్మాయి. కేరళ. ఎంత చేటో మలయాళీ. ఏ మన తెలుగులో లేరా అమ్మాయిలు? అన్ని దగ్గరలో ఉంటారు. అదే మన తెలుగులో కూడా మంచి మంచి హీరోయిన్లు ఉన్నారు. మేము మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము నిరూపించుకుంటాం. చాలా మంది హీరోయిన్లు ఉన్నారు కదా. నన్ను ఎవరు అడగలేదండి. మీరు అడగాలి కదండి. నేను అడిగాను, అడిగితే షో ఇచ్చారు. షో ఇస్తే బాయ్ బాయ్ చెప్పాను. అవునా? నాకు పర్ఫార్మర్ కాదు, నేను బేసిక్గా నన్ను నేను ఒక పర్ఫెక్షనిస్ట్గా చూసుకుంటాను. ఎస్పెషల్లీ మూవీస్లోకి వచ్చేసరికి ఈ ప్రతిదీ ఒక డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ. ప్రొడ్యూసర్కి పెట్టే ప్రతి రూపాయిని బాధ్యతగా డైరెక్టర్ ఉంటాడు. సో, దానికోసం నేను ఇందాక చెప్పినట్టు సినిమా ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ చారిటీ.
చారిటీ కోసం సినిమాలు ఇప్పుడు చేయదలుచుకోలేదు. 10 సార్లు చెప్పుంటారు సినిమా ఇస్ నాట్ చారిటీ ఎందుకు ఈ మాట ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే, మేము నెల్లూరులో షూటింగ్ చేసేటప్పుడు కొంతమంది వచ్చారు నా దగ్గరికి. సార్ మన ఊరు కదా, మన ఊరు వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వాలి కదా, అది కదా ఇది కదా అని. సో ఇట్లాగా ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ అనమాట. మన ఊరు వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, లేకపోతే మన భాష వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, లేకపోతే మన పక్కింట్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మన ఎదురింట్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మన వాళ్ళకి ఇవ్వడానికి సినిమా చేయకూడదు, వాళ్ళకి చేయడానికి కెపాసిటీ ఉంటే వాళ్ళని తీసుకోవాలి. నైస్ నైస్. సో ఇది సరదా కోసం చేసేది కాదు కదా, ఒక వ్యక్తి డబ్బులతోటి మనం చేస్తున్న ప్రయాణం. సో ఆ మనీకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రొడ్యూసర్, డైరెక్టర్ నమ్మి డబ్బులు పెడుతున్నాడు. డైరెక్టర్ ఆ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఆ చేసే వర్క్కి కరెక్ట్ అయిన జడ్జిమెంట్ చేయాలి. చేయడానికి ఆ క్యారెక్టర్కి ఎవరు అవసరం అవుతారో వాళ్ళని తీసుకోవాలి. కానీ ఓకే ఇక్కడ సెంటిమెంట్స్, ఎమోషన్స్ చూసుకుంటే వర్కౌట్ అవ్వదు. సో అందుకోసం నేను సరే సార్, మీరు ఏదో రీజన్ ఇచ్చారు, దట్స్ వ్యాలిడ్ అని అనిపించింది. మీరు నిజంగా చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది, నిజం లేకపోలేదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ చాలా మంది కూడా తెలుగు వాళ్ళు చాలా తక్కువ. తెలుగు వాళ్ళు తక్కువను, వేరే స్టేట్ వాళ్ళు మలయాళీ, చెన్నై మంట, తమిళన్స్ ఎక్కువ. నార్త్ అలానే కాదు, ఫ్రమ్ నార్త్ నుంచి ఉన్నారు, ఆల్ ఆర్ ఫ్రమ్ ఇండియా వి హ్యావ్. అక్కడక్కడ ఈ తెర ముందుకు వచ్చి కొంతమంది మాట్లాడుతుంటారు, ఏ తెలుగులో అమ్మాయిలు లేరా, మేము ప్యాషన్తో ఉన్నాం, మేము యాక్ట్ చేయగలం, లోకల్కి ఇవ్వండి, మీకు క్యాస్ట్ ఫీలింగా, మీకు ఇండస్ట్రీలో అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? ఓకే, ఈ మాటలు మీరు ఏం చెప్తారు? సో అదే ఫస్ట్ థింగ్, నేను తెలుగులో టాలెంట్ లేదా, తెలుగులో వాళ్ళు లేరా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆమె పెద్ద, షీఈ్ నౌ సమ్వేర్ నియర్ 50s క్రాస్ చేసిన ఒక ఆర్టిస్ట్. ఆమె పేరు జయలలిత. సో అప్పట్లో మనం బోరింగ్ పాప అనేవాళ్ళు. సో జయలలిత అనే ఒక యాక్టర్ బ్యాడ్ లక్, రాంగ్ టైంలో పుట్టారు. ఆమె రాంగ్ టైంలో ఇండస్ట్రీలోకి వచ్చారు. రాంగ్ టైంలో పుట్టారు, రాంగ్ టైంలో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆమె లాంటి పర్ఫార్మర్, ఆమె లాంటి గ్లామర్ ఉన్న వాళ్ళు ఈ టైంలో, ఇప్పుడున్న ట్రెండ్లో ఉంటే ఇండస్ట్రీని ఇట్లా 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 ఏలే అంత టాప్ హీరోయిన్ అయి ఉండేది తెలుగులో, తెలుగు హీరోయిన్గా, తెలుగు వ్యక్తిగా. ఆమె పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆమె పర్ఫార్మెన్స్, నేను చెప్పాను కదా, నేను కమల్ హాసన్కి వీరాభిమాని. కమల్ హాసన్ ముందర ఏ యాక్టర్ కూడా కనబడ్డు. మీరు ఇంద్రుడు చంద్రుడు సినిమా చూడండి, కమల్ హాసన్తో పాటు కలిసి యాక్ట్ చేసింది ఆమె. కొన్ని సీన్స్లో కమల్ హాసన్ కంటే కూడా మీరు ఆమె మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్. ఏం పర్ఫార్మెన్స్, అసలు ఆమె రోల్ ఉండదు. జనరల్గా ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఎలా ఉంటుందంటే, ఆ సీన్లో ఇప్పుడు మీరు లీడ్ చేస్తున్నారు, హీరో ఉన్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మన పక్కన థర్డ్ పర్సన్ ఉన్నాడు. సో మన ఇద్దరం మాట్లాడుతుంటే థర్డ్ పర్సన్కి ఏం చేయాలో తెలియక ఆడు సైలెంట్గా ఉంటాడు. మ్యాక్సిమం థర్డ్ పర్సన్ పెద్ద పర్ఫామ్ చేయడు. కానీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది ఆ సినిమాలో, అల్టిమేట్ ఉంటుంది. ఎక్కడ ఒక్క సెకండ్లో కూడా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా ఆ క్యారెక్టర్లో జీవించి ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసింది అనమాట. అట్లాంటి పర్ఫార్మెన్స్ చాలా రేర్గా ఉంటారు. అంత టాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ ఆమె రాంగ్ టైంలో, మరి మనకి తెలియదు, మనం అప్పుడు పుట్టలేదు కాబట్టి మనకి తెలియదు. సో ఆమెను చూసాక అనిపించింది అనమాట, ఇంత పర్ఫార్మర్ ఏమి, ఇంత పర్ఫార్మర్కి ఎందుకు ఒక వెలుగు వెలగలేకపోయింది, ఏదో వేరేలాగా ఎందుకు ప్రొజెక్ట్ డెవలప్ అయిపోయింది అంటారా? అంటే ఎందుకు నాకు అనిపించింది అంటే, నా అనాలిసిస్ ప్రకారం ఆకలి బాధలు ఉంటాయి. ఈ ఆకలి బాధల్లో మనం చేసే జర్నీలో పొరపాటున కొన్నిసార్లు మనం ఒక రాంగ్ మనం వెళ్ళిన వే రాంగ్ అయిపోతే టోటల్ కెరియర్స్ స్పాయిల్ అయిపోతుంది. అట్లాగా స్పాయిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయిన కూడా చాలామంది ఉన్నారు. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో చాలామంది ఎందుకు అక్కడ ఆగిపోయారంటే, మనకి ప్రతి ఒక్కరికి రైట్ వే దొరకదు. ఆ రైట్ వే ఏంటి అంటే ఎవడు చూపించడు. ఇండస్ట్రీలో రైట్ వే ఏంటి, ఎలాగ ఎంటర్ అవ్వాలి అంటే ఎవరికి తెలియదు. తెలిసి తెలియకుండా చెప్తారో తెలియదు, నాకు కూడా తెలియదు. నేను చాలా మందిని అడిగాను, ఇది రాంగ్, ఈ వేలో వెళ్ళకూడదు, రాంగ్ అంటారు. మరి రైట్ వే ఏది అంటే నో ఆన్సర్. అదే నేను నా మూవీ నేను సినిమా ఫినిష్ అయ్యి రిలీజ్ చేసుకోవడానికి పడిన కష్టాల్లో ఇట్లా వెళ్దాం అంటే అది రాంగ్ వే, ఇట్లా వెళ్దాం అంటే ఇది రాంగ్ వే, ఇట్లా వెళ్దాం అంటే ఇది రాంగ్ వే. ఆయన కన్సల్ట్ అవుతుంటే అది కరెక్ట్ కాదు, ఇన్ని కన్సల్ట్ అవుతుంది ఇది కరెక్ట్ కాదు, అతని కన్సల్ట్ అది కరెక్ట్ కాదు. మరి ఎవరు కరెక్ట్, మరి ఎలాగెళ్ళాలి ముందుకి తెలియదు. అంతే, నో ఆన్సర్, ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సో వాళ్ళు నిజంగానే మనం ముందరికి వెళ్ళడానికి వీడు వెళ్ళిపోతే ఎదిగేస్తాడేమో అని అనుకొని చెప్పడా, లేకపోతే వాడు వీడి మనిషి కరెక్ట్ వాడు కాదు, వీడు వెళ్తే పాడైపోతాడని చెప్పడా, అది ఆన్సర్ నాకు తెలియదు. నాకు తెలియలేదు. నేను చాలామందిని కలిశాను, చాలామందిని నాకు ఆ జర్నీలో రైట్ వే ఏది అంటే నేను అడిగాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఈ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు ఇబ్బంది పడతావు, ఆ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు ఇబ్బంది పడతావు, ఈ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు ఇబ్బంది పడతావు, ఎవరి దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడను అది మాత్రం ఎవడు చెప్పడు. సో
సో అట్లాగా మనం వెళ్ళే వేస్ కొన్నిసార్లు మనల్ని మన అక్కడ ఇందాక నేను యూజ్ చేసిన అదృష్టం, ఆవగించంత అదృష్టం. మళ్ళీ అదృష్టం తిరిగి వచ్చారా? అయితే ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తా, మీరు అంత లేదు అడిగిన వెంటనే ఆన్ ద స్పాట్ టక్ మళ్ళీ చెప్పేసేయాలి, ఓకేనా? వాళ్ళ గురించి 1 line లో 1 word లో చెప్పేయాలి, ఆర్ ఎల్స్ టేక్ 2-3 words. ఓకే. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, మెగాస్టార్, సూపర్ డాన్సర్. నాగార్జున హ్యాండ్సమ్, గ్లామరస్ అండ్ ఏఎన్ఆర్కి అక్కినేని లెగసీ. వెంకటేష్ డివోషనల్, ఫ్యామిలీ అండ్ కామెడీ టైమింగ్, అల్టిమేట్ కామెడీ టైమింగ్. ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ తీసుకుంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ 4లో చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉన్నంత కామెడీ టైమింగ్ వీళ్ళిద్దరికీ తక్కువ ఉంటుంది, నాగార్జున గారికి, వెంకటేష్ గారు. బాలయ్య బాబు గారు ఈజ్ లిజెండ్ అంతే. ఆ డిక్షన్ కానీ ఆ పర్ఫెక్షన్ కానీ, నాన్న బాలయ్య గారితో 4 సినిమాలు యాక్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరితోటి ఆయన పలకరించే విధానం, చిన్న యాక్టర్ కావచ్చు, పెద్ద యాక్టర్స్ వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతోటి టైం స్పెండ్ చేయరు, మాట్లాడరు, పలకరించరు. కానీ బాలయ్య గారు ఆయనతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరినీ పలకరిస్తారు. అందరితోటి ఏంటో మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసి యాక్ట్ చేసామా, ఏం చేసామా, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు, అతను ఎవరన్నా పర్ఫామ్ చేస్తే ఎలా బాగా చేశారు, ఇంకొంచెం బాగా చేయొచ్చు, ఈ పదాన్ని ఇలాగ పలకండి, అలా చెప్పండి. సో ఇట్లాగా చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. డైరెక్టర్స్లోకి వద్దామే. త్రివిక్రమ్ అందరు చెప్పేదే మాటల మాంత్రికుడు. మాటల మాంత్రికుడితో పాటు ఎక్కడి నుంచైనా సంథింగ్ ఏదైనా అటక్ మన లాగుతాడా? మాంత్రికుడు అంటే అంతే కదండి. నెక్స్ట్ సుకుమార్ గారు ఆయన నాకు బేసిక్గా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. నేను నా మూవీ ప్రమోషన్స్ టైంలో అందరూ అడిగాను క్వశ్చన్, నన్ను ఎవరి దగ్గర వర్క్ చేశారు, మీరు అసిస్టెంట్గా ఎవరి దగ్గర వర్క్ చేశారు. సో దీనికి నేను ఆన్సర్స్ అందరికీ చెప్పలేక నేను ఒక వీడియోని తయారు చేశాను అనమాట, గురు బ్రహ్మ గురు విష్ణు అని. సో ఆ వీడియో తయారు చేసి నేను ఎవరెవరిని చూసి నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం ఎవరున్నారని దాంట్లో అందరూ ఉంటారు. సో అందులో సుకుమార్ కూడా ఉంటారు. ఆ వీడియో చూసి నాకు ప్రకాష్ రాజు ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ అనమాట, నీకు ఎవరెవరైతే గురువుస్ ఉన్నారో వాళ్ళందరూ నాకు గురువుసే, ఐఎమ్ వెరీ ప్రౌడ్, నిన్ను చూసి నాకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది, నీ గురువులందరితో నేను పనిచేశాను, ఒకరిద్దరిని మిస్ అయిన వాళ్ళతో కూడా తొందరలో పనిచేస్తాను అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. సో సుకుమార్ ఈజ్ ఎ జీనియస్. ఆర్జీవి ఈజ్ ఎ క్రియేటివ్ జీనియస్. సో ఆ ఆర్జీవి లేడు ఇప్పుడు సినిమాలో. నాకు రామ్ గోపాల్ వర్మ వీడియో చూపిస్తాను, నాకు గురు బ్రహ్మ వీడియో కూడా చూపెడతాను. నాకు గురు బ్రహ్మ వీడియోలో రామ్ గోపాల్ వర్మ ఉంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ క్రియేటివ్ డబల్ గేమ్ కాదు. మీరు స్ట్రైట్ గా చెప్పండి, నేను స్ట్రైట్ గా చెప్తున్నాను. నేను డబల్ గేమ్ ఆడాలంటే నేను ఇంకొకలా చెప్పాలంటే ఆయన ఒక అద్భుతం అండి, ఆయన అస్సలు అలాంటి అదండి ఇదండి అని చెప్పేవాడిని. ఆయన నిజంగా అద్భుతమే, ఒకప్పుడు అద్భుతం అతను. ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, అంతే రెండే. ఓకే, ఇద్దరు గురించి చెప్పాలి. ప్రకాష్ రాజ్కి భాషతో సంబంధం లేని నటుడు. రావు రమేష్ గారు ఒక తెలుగు సినిమాలకి లేకపోతే తెలుగు దానికి ఒక అద్భుతమైన ఒక నటుడికి వారసుడు. ఆ వారసత్వాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన నటుడు. ఇప్పుడున్న హీరోయిన్లో ఎవరి పెర్ఫార్మెన్స్ అంటే మీకు బాగా ఇష్టం? నయనతార. అవును, మీరు చూడడానికి తమిళ విలన్లా కనబడుతున్నారు, అంటే మీరు అందుకేనా నయనతార పేరు చెప్పారు? నేను చెప్పాను కదా, కళకి భాష లేదు. సో నయనతార కంటే ముందు రమ్యకృష్ణ నాకు. ఓకే, రమ్యకృష్ణ అంటే పర్ఫార్మర్స్గా మీరు తీసుకుంటే సావిత్రి గారు, వాణిశ్రీ గారు, వాళ్ళ తర్వాత రమ్యకృష్ణ తర్వాత వేరే ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు నేను ఇంప్రెస్ అయిన అంటే అద్భుతమైన పర్ఫార్మర్ ఎవరు నా ఒపీనియన్లో ఎవరు లేరు. అండ్ దెన్ నయనతార. సో హీరోయిన్కి నయనతార ఎందుకు చెప్పానంటే, లాంగ్ కెరియర్స్ని హీరోయిన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆ అమ్మాయి చంద్రముఖి సినిమా నుంచి ఇప్పటివరకు చూసుకోండి, జనరల్గా హీరోయిన్ ఫస్ట్ సినిమాలో వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిపోతే చంద్రముఖిలో నయనతార ఎక్కడ ఉంది? చంద్రముఖిలో నయనతారనే కదా హీరోయిన్. నేను ఇంకా జ్యోతిక దాంట్లో ఉన్నాను. జ్యోతిక నయనతార ఇద్దరు ఉన్నారు కదా. సో ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత టోటల్గా వేరే గ్లామర్ పోతుంది, లేకపోతే వాళ్ళ స్టార్డమ్ పోతుంది. కానీ ఈ అమ్మాయిది స్టార్డమ్ పెరుగుతూ ఉంటుంది.
సో ఇన్ని ఇయర్స్ని సస్టైన్ చేయడం, ఆ అమ్మాయి ఫేస్ చేసిన నీ ప్రాబ్లమ్స్, ప్రతి ఫీమేల్ ఆర్టిస్టు ఇన్స్పిరేషనల్గా తీసుకోవాల్సిన ఒక గొప్ప యాక్టర్ నయనతార. అన్ని ప్రాబ్లమ్స్ని, నా దృష్టిలో అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఈ లెవెల్ లెగసీ మెయింటైన్ చేసిన ఫీమేల్ ఆర్టిస్ట్ నేనైతే నా కెరియర్లో ఇంతవరకు ఎవరిని, నేను చిన్నప్పటి నుంచి ఎవరిని చూడలేదు. సో షీఈస్ అన్ సూపర్బ్ ఫీమేల్ స్టార్. ప్రతి అమ్మాయి ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని నా ఫీలింగ్. అలా తెలుగులో రమ్యకృష్ణ కంటే ఎవరంటే పెళ్ళిది మీకు ఇప్పటికీ స్టిల్ నవ్? సరే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక టాపిక్ అనుకున్నాం, నేను ఇంత సినిమాలో. ఆ సినిమా చాలా బాగుంటుంది. ఫస్ట్ థింగ్ మాకంటే, అంటే మా ఆడియన్స్ కంటే, జర్నలిస్టుల కంటే, వీళ్ళందరికంటే ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఫిలిం వాళ్ళకి, మీకే. ఎలా ఉంటుందో ఒక తెరేసి చూపిస్తాడు ఆయన. తెర వెనక డ్రామా అని తెర ముందు చూపించేశాడు. అట్లాంటి సినిమా నాకు తెలిసి అంతకు ముందు లేదు, ఇంకెప్పుడు రాదు. ఇది ఇప్పుడు తీసిన సినిమా కాదు అది. నాకు తెలుసు 25 ఏళ్ళు 20 ఏళ్ళ మధ్యలో వచ్చి ఉంటుంది సినిమా. 15 years పైన అవుతుంటుంది. 15 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల లోపు వచ్చి ఉంటుంది సినిమా. అట్లాంటి సినిమా ప్రతి ఒక్కడ జాతకం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అలా బ్రతుకుల నుంచి ఎట్లాంటి వాళ్ళు ఎలాంటి స్టేజ్ ఎలా వెళ్ళగలిగారు, ఎన్ని త్యాగాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. అబ్బో ఇలా చెప్పుకుంటూ అన్ని కూడా ఒక 2.5 గంటల సినిమాలో చూపిస్తాడు. జీవితం ఉంటుంది, సినిమా జీవితం మొత్తం. సినిమాకి దాన్ని అందరూ చెప్పేది ఏంటంటే సినిమా భగవద్గీత, నేను ఇంతే సినిమా అంటారు అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంతే సినిమా హిట్ ఫ్లాపా? అది కమర్షియల్గా ఫ్లాప్ అండి. కానీ అంటే కమర్షియల్గా ఫ్లాప్ అంటే ఫైనాన్షియల్గా సినిమాని యాక్చువల్గా 2 రకాలుగా చూడాలి. ఒకటి హిట్ ఫ్లాపా అంటే మంచి ప్రశ్న ఇది. అసలు నిజంగా నాకు మొన్న ఎవరు ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు వాళ్ళు అంటున్నారు, ఆయన ప్రొడ్యూసర్లు, నిజంగా వాట్ వాజ్ ద కంప్లీట్ స్టాటిస్టిక్స్ అనేవి మేము చెప్పం, మేము ఎవరికి చెప్పం, వాళ్ళకి అనేసుకుంటారు, నచ్చినట్టు చేసేసుకుంటారు అని చెప్పేసి. సో మనం హిట్ ఫ్లాప్ అనేది చాలా మంది నాకు తెలిసినంత వరకు కూడా డబ్బులు బట్టి చూస్తారండి. అవును, డబ్బులు పెట్టే చూస్తారు. నేనైతే నా పర్సనల్గా కొన్ని సినిమాలు డబ్బులు పెట్టాము, దీనికి ఇంత డబ్బులు వస్తే సినిమా హిట్, ఇంత డబ్బులు రాతే ఫ్లాప్ అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటాను నేను. బికాజ్ అది ప్రొడ్యూసర్కి ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్, అది డైరెక్టర్గా అది కరెక్ట్ కాదు. డైరెక్టర్కి ఏంటంటే వాడు క్రియేటర్ కాబట్టి వాడికి ఏంటి, వాడు అనుకునింది ఎంతవరకు ప్రజెంట్ చేయగలిగాడు, ఆ ప్రజెంటేషన్లో వాడు సక్సెస్ అయ్యాడా లేదా. సక్సెస్ అయితే హిట్, సక్సెస్ అయిపోతే ఫ్లాప్, అంతే. సో ఆ రకంగా తీసుకుంటే నేను ఇంత హిట్ మూవీ, ఫ్లాప్ మూవీ కాదు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ టర్మ్స్ దట్ మే బీ కాల్డ్ యాజ్ ఎ ఫ్లాప్ మూవీ, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టర్స్ విజన్ ఇట్స్ ఎ హిట్ మూవీ. సో సేమ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ గురించి ఒక 1 wordలో ఏం చెప్తారు? ఆయన ఒక అద్భుతం. సో ఒక డైరెక్టర్ ఈరోజు స్క్రిప్ట్ రాసి రేపు మార్నింగ్ క్లాప్ కొడుతున్నాడు, పూజ చేసి ఓపెన్ చేస్తున్నాడు అంటే ఈ సినిమాని ఏ రోజు నేను రిలీజ్ చేయగలుగుతాను అని చెప్పి పర్ఫెక్ట్గా అదే టైంకి సినిమాని రిలీజ్ చేయగలిగే ఒక గొప్ప టాలెంట్, విజన్ ఉన్న డైరెక్టర్, సత్తా ఉన్న డైరెక్టర్. సో ఇప్పుడు భగత్ సింగ్ నగర్ గురించి, సినిమా గురించి చెప్తున్నాను. భగత్ సింగ్ నగర్ అనేది ఆ పేరే ఎందుకు పెట్టారు? అలాగే మీరు రాసే కథలన్నీ కూడా ఈ యాక్టివిజం భావాలను రాస్తారా, లేకపోతే ఇప్పుడు యూత్ కనెక్ట్ అయ్యే మంచి మంచి లవ్ స్టోరీలు కూడా రాస్తారా? బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ భగత్ సింగ్ నగర్. ఈ క్వశ్చన్కి నేను సినిమా ప్రమోషన్లో కూడా చాలాసార్లు ఆన్సర్ చెప్పాను. సో భగత్ సింగ్ నగర్ అని ఎందుకు పేరు పెట్టామంటే 3 కారణాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మీరు ఆంధ్ర తెలంగాణలో మీరు ఎక్కడ తీసుకున్నా సరే భగత్ సింగ్ నగర్ అనే ఏరియా లేని ఊరు లేదు. జిల్లాలో ప్రతి ఊరిలో కనీసం ఒక ఏరియా ఉంటుంది భగత్ సింగ్ నగర్ అనేది. హైదరాబాద్ నుంచి చిత్తూరు దాకా ఎక్కడ తీసుకున్నా ఉంటుంది. విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి ఇటు సైడ్ ఎక్కడికి వెళ్ళినా భగత్ సింగ్ నగర్ ఒక ఏరియా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ భగత్ సింగ్ నగర్ అని ఉండే ఏరియాలన్నీ స్లమ్ ఏరియాస్ ఉంటుంది. అదొక రీజన్. అండ్ ఇంకొక రీజన్, ఈ సబ్జెక్ట్కి ఇన్స్పిరేషన్ భగత్ సింగ్. ఆయన రాసిన ఒక లైన్, ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఆల్ దట్ ఎఫెక్ట్స్ మ్యాన్ కైండ్ కన్సర్న్స్ మీ, అదొక రీజన్. థర్డ్ రీజన్, భగత్ సింగ్కి అనుచరులం మేము, ఆయన్ని ఆరాధించే వాళ్ళం మేము. సో ఈ 3 రకాలుగా కూడా కలిసిన ఒక పేరు. సో అందుకోసం భగత్ సింగ్ నగర్ ఆ సబ్జెక్ట్కి కరెక్ట్గా ఉంటుంది అనిపించి అది పెట్టుకున్నాం అనమాట, భగత్ సింగ్ నగర్ అని. భగత్ సింగ్ నగర్. ఇప్పుడు నెక్స్ట్ ఏ సినిమా రాబోతుంది? నెక్స్ట్ వర్క్ జరుగుతుందండి, తొందరలో చెప్తాను. మీరు సెకండ్ క్వశ్చన్ ఏదో అడిగారు, అదే యూత్ కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీస్.
సో లవ్ స్టోరీస్ సోషల్ యాక్టివిజం ఉండే స్టోరీలే రాస్తారా, లవ్ స్టోరీస్ రాయలేరా అంటే రాస్తాం, ఎందుకు రాయలేం, అది కాదు. కానీ ప్రతి ఒక్క మనిషికి ఒక 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 జోన్ ఉంటుంది, ఒక ఇష్టమైన ఒక జోన్ ఉంటుంది, లేకపోతే ఒక భావం ఉంటుంది, ఒక మనిషి లోపల ఒక భావం ఉంటుంది. నాలో ఉన్న అలాంటి దాంట్లో చూసుకుంటే ఒక కంప్లీట్ ఒక లవ్ స్టోరీని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీతారామం తీసుకోండి. సీతారామం ఒక 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 ప్యాట్రియాటిక్ ఫిలింతో పాటు ఉన్న ఒక లవ్ స్టోరీ ఫిలిం. అది నాకు అదొక కవిత్వం లాగా, ఇష్టమైన కథలాగా, అదొక ట్రాన్స్ లాగా అనిపిస్తుంది. టిల్ నౌ ఐ ఎంజాయ్ ద ఫిలిం. నాకు ఇష్టమైన ఫేవరెట్ ఆల్ టైమ్ మూవీస్ లో అది ప్లేస్ ఫస్ట్. ఈ మధ్య కాలంలో లాస్ట్ 10-15 years 20 years తీసుకుంటే అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉన్న ఫిలిం లేదు. సో అట్లాంటి కథలు రాయడం ఇష్టం నాకు. మంచి క్వశ్చన్ అండి. సీతారామం ఆ కథ చాలా బాగుంటుంది, మంచి హీరో, అటు మన ఆయన దుల్కర్ సల్మాన్, నెక్స్ట్ మృణాల్ ఠాకూర్, మంచి ప్రొడక్షన్ హౌస్, అశ్విని దత్ గారి ఫ్యామిలీ, డైరెక్టర్ హను గారు, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. అటు సౌత్ ఇండియా ఇటు మొత్తం నార్త్ లో పాన్ ఇండియన్ ఫిలిం అయింది, చాలా బాగుంది. వచ్చి 2.5 years వస్తుంది సినిమా. నేను ఇట్లాంటి సినిమాకి కావాలని అడగను. నేను ఇంకొకటి, నేను నా సైడ్ నుంచి మాట్లాడట్లా, నేను కొంతమంది ఆడియన్స్ లేకపోతే రైటర్స్ వాళ్ళందరి తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడుతున్నాను. మీరు కూడా నాకు తెలిసి మీతో పాటు ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని, రైటర్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఐఎమ్ రైట్. నేను చూసిన ప్రపంచాన్ని మీరు చెప్తున్నారు. ఓకే, ఐ విల్ రెక్టిఫై ఇట్. సో నా తరఫు నుంచి ఇది. సో యు ఆర్ ఆన్సరింగ్ యువర్ వ్యూస్ ఆన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ సంథింగ్ ఎల్స్. సీతారామం లాంటి, నేను సీతారామం లాంటి అంటే ఇప్పుడు సీతారామం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. అట్లాంటి స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళు హిట్ అవుతారా? హిట్ అవ్వగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అంత డైరెక్టర్, అంత ఫేమస్ డైరెక్టర్ రాగలుగుతాడా? వాళ్ళకి మంచి ప్రొడక్షన్ ఇస్తారా? సీతారామం లాంటి స్క్రిప్ట్ రాయడానికి ఫస్ట్ ఆలోచన చేయడం గొప్ప విషయం. అలాంటి స్క్రిప్ట్ని రాయడానికి ఫస్ట్ పెన్ స్టార్ట్ అవ్వదు. ఎందుకు స్టార్ట్ అవ్వదు అంటే, ప్రతి ఒక్కరికి మనం ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో ఉన్నాం కాబట్టి ఈజీ వేస్, ఈజీ మూవింగ్, దానికోసం ఏదైతే మనం ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతాం, ఏది ఈజీగా చేయగలుగుతాం అనే ఆలోచనలోనే చాలామంది స్టార్ట్ చేస్తారు. ఓన్లీ 100 మందిలో 1-2 మాత్రమే అలాంటి జోన్స్ని టచ్ చేసి అలాంటి దాని మీద మనం రాయడానికి ప్రయత్నిద్దాం అనే ఆలోచనతోటి చాలా తక్కువ మంది ఉంటారు. వేలతోటి లెక్క పెట్టచ్చు అనమాట. మిగతా వాళ్ళందరూ ఎలాగ ఇంప్రెస్ చేద్దాం. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఎదుటి వాడిని ఇంప్రెస్ చేయడానికి పని చేయొద్దు. నువ్వు పని పర్ఫెక్ట్గా చేయి. వాడు ఆబ్వియస్లీగా ఒక్కడు కాదు, అందరు ఇంప్రెస్ అవుతారు. నువ్వు ఒక్కడిని ఇంప్రెస్ చేయడానికి పని చేస్తే అక్కడే నువ్వు లాస్ అయిపోయినట్లు. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, ఫస్ట్లో అడిగిన క్వశ్చన్, ఇండస్ట్రీలో ఎందుకు ఎక్కువ మంది వెనకబడిపోతున్నారు, టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, చాలా మంది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా మనం ఇంప్రెస్ చేసేద్దాం, కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేసేద్దాం, హీరోకి కథ చెప్పేటప్పుడు హీరోని ఇంప్రెస్ చేసేద్దాం అని హీరోకి కథ చెప్పడానికి వెళ్ళేటప్పుడు వాడి గురించి ఎలివేషన్స్, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ప్రొడ్యూసర్ని ఫస్ట్ పొగుడుతా ఎలివేషన్స్, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి తన లోపల ఉన్న ఒక నిజమైన ఒక క్రియేటివ్ పర్సన్ ఉంటాడు కదా, వాడి మీద వాడికి నమ్మకం లేక, అండ్ నమ్మకం ఉందా లేదన దానికంటే కూడా కొన్నిసార్లు ఆకలి డామినేట్ చేస్తుంది, మన సిచ్యువేషన్ మనం డామినేట్ చేస్తుంది. ఆ బాధలు ఇవన్నీ తట్టుకునే పొజిషన్ లేక మనం ఇలాంటి దాంట్లో కన్నా వెళ్తే తొందరగా వెళ్ళగలుగుతామేమో అని అలాగ వెళ్ళిపోయి ఇలాగ రకరకాల అన్నీ ప్రతిదీ శతకోటి విద్యలు కూటి కొరకే పొట్ట కొరకే అన్నట్లాగా ఒక్కొక్క టైంలో ఆ రాంగ్ ట్రాక్స్ అని చెప్పాను కదా ఇందాక, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఆమెది జయలలిత గారిది. సో అట్లాగా రాంగ్ ట్రాక్స్ మనం మన సస్టైనిటీలో తట్టుకోలేక కొన్నిసార్లు రాంగ్ ట్రాక్ తీసుకోవడం వల్ల అదృష్టం ఉంటే వాడు వెళ్తాడు, లేకపోతే అదృష్టం అన్నారు. ఇంకోటి ఇందాక నుంచి అన్నారు, సినిమా ఇస్ నాట్ చారిటీ. ఈ రెండు అయితే పదే అంటున్నారు. పలానా డైరెక్టర్ పలానా పుస్తకంలో నుంచి స్క్రిప్ట్ కొట్టేయడరా, దీంట్లో నుంచి కాపీ కొట్టాడు, కనీసం వీడు క్రెడిట్ ఇవ్వలేదు. ఉంటారు, ఏంట్రా ఉంటారు, కామన్ అంటారు ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే అండి, మీరు జర్నలిస్ట్
సో స్టార్టింగ్ డేస్లో మీలో ఒక ఫైర్ ఉంటుంది, ఒక అన్నీ కొత్తగా చేయాలి, నేను ఇప్పుడు వరకు ఉన్న జర్నలిస్టుల్లో కంటే నేను యూనిక్గా ఉండాలి, నాకు ఒక ట్రేడ్ మార్క్ ఉండాలి అని మనలో ఒక చాలా ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ కోసం చాలా కష్టపడతాం. అట్ ద సేమ్ టైం అప్పుడు ఎదుటివాడు చూసినట్టు వీళ్ళు స్పార్క్ ఉందిరా, వీడికి చాలా ఫైర్ ఉందిరా అని ఒక రికగ్నేషన్ వస్తుంది. దెన్ మనం ఒక పొజిషన్ సేఫ్ జోన్కి వెళ్ళిపోతాం. సేఫ్ జోన్కి వెళ్ళాక కంఫర్ట్ జోన్లో కూర్చున్నాక మంచి కంఫర్ట్ జోన్లో కూర్చున్నాక రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయిన తర్వాత ఫైర్ తగ్గిపోతుంది. ఆ ఫైర్ తగ్గిపోయాక అండ్ దెన్ మీలో ఉన్న ఆ ఫైర్ లేదు కాబట్టి అంత ఆలోచనలు రావు. అంత ఆలోచనలు లేనప్పుడు ఈ జనాలేమో ఆల్రెడీ మనల్ని ఒక స్టేజ్లో పెట్టేసి ఉంటారు. అరే ఈ పేరు చెప్పంగానే అరే ఈడు ఒక ఫైర్ జర్నలిస్ట్ రా, ఈడు సూపర్ జర్నలిస్ట్, వాడు అడిగే క్వశ్చన్స్ కానీ వాడు డీల్ చేసే విధానం కానీ అద్భుతంగా ఉంటుందిరా అనే ఆలోచనలో వాళ్ళ ఆ మైండ్ సెట్లో ఆడియన్స్ వెళ్ళిపోయారు. అక్కడ దాకా వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్ అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి, చేయకపోతే మనం డౌన్ అయిపోతాం. కానీ మనం కంఫర్ట్ జోన్లో కూర్చున్నాక మనం అంత ఆలోచన మనం చేయలేం. అప్పుడు ఏం చేస్తారు జనాలు అంటే కొంతమంది ఇప్పుడు ఇంకొక జర్నలిస్ట్ ఎవడో ఉంటాడు, వాడు మీకంటే టాలెంటెడ్ ఉన్నాడు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, వాడికి స్కోప్ రాలేదు ముందుకు రావడానికి, ఎక్కడో మీరు వాడిది ఏదో చూశారు. సో మీరు దాన్ని పట్టుకొని చెప్పేశారు, మీకు ఆల్రెడీ ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మీరు చెప్పంగానే ఇంకా కొంచెం హైప్ లేపారు. అది అట్లాగా ఆ కంఫర్ట్ జోన్లో మీరు కూర్చున్నాక మీరు పని చెయ్యక, మీ బుర్రకి పని చెప్పక పక్కన తీసుకోవడం ఉంటుంది. సో ఇట్లా జరుగుతుంది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఈ గాట్ మై ఇంటెన్షన్, పెద్ద డైరెక్టర్ కూడా ఇలాంటి చేసే అవకాశం ఉన్నాయి. ఒక క్రియేటర్ ఎప్పుడు వాడు నిత్య విద్యార్థి, నిరంతర విద్యార్థి. ఒక ఆర్ట్ ఫీల్డ్లో ఉంటాడు ఎవడైనా సరే, ఒక యాక్టర్ కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, వాడు నిరంతర విద్యార్థి. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాల్సిందే, కొత్తగా చేయాల్సిందే. నేను నేర్చుకోవడం వాడు ఎప్పుడైతే ఆపేస్తాడో, నేర్చుకోవడం ఆపేసినాడు దొంగతనం చేస్తాడు. నేర్చుకోవడం ఆపేసాడు కాబట్టి ఒకటి వాడి దాంట్లో నుంచి వాడైనా దొంగతనం చేయాలి, పక్కన వాడి దాంట్లో నుంచి దొంగతనం చేయాలి, లేకపోతే ఇటు ముందుకు వెళ్ళలేడు. అప్కమింగ్ ఫిల్మ్ ఉంది కదా, అప్కమింగ్ ఫిల్మ్ రైటర్స్ ఇట్లా చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ చాలామంది ఉంటారు కదండి. ఇప్పుడు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పటికే మనం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం గురించి ఇండస్ట్రీలో చాలా డిస్కస్ చేసాం. అయితే పర్టికులర్గా ఈ కంటెంట్ రాసే వాళ్ళు అయితే కంటెంట్ రైటర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్, స్క్రీన్ రైటర్స్, డైలాగ్ రైటర్స్, ఇలా రకరకాల, నాకు తెలిసినంత వరకు ఇంకా రకరకాల డైరెక్టర్స్ ఉంటారు. గోస్ట్ రైటర్స్ కూడా ఉంటారు. గోస్ట్ రైటర్స్, ఆత్మ రైటర్లు, అది కనపడరు. నాకు తెలిసి వీళ్ళకి సరిగ్గా శాలరీలు ఇవ్వరని చెప్పేసి చాలామంది టాకు. నాకు తెలిసి కొంతమంది ఫేమస్ రైటర్స్ కూడా ఈ మాట అన్నారు, ఒక అసిస్టెంట్కి ఇచ్చే జీతం కూడా ఒక రైటర్కి ఇవ్వరని చెప్పేసి. కొంతమంది ఉంటారండి, స్వార్థపరులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు మీ జోన్కి మీరు వెళ్ళిన తర్వాత ఆ జోన్ నుంచి మీరు కిందకి వెళ్ళలేరు, మీకున్న టాలెంట్కి ముందుకు వెళ్ళలేరు. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు పక్కన దోచుకోవాలి. సో దోచుకోవాలి. వీళ్ళకి ఏంటంటే నేనొక్కడు అందరూ బాగుండాలి, అందరిలో మనతో పాటు అందరూ బాగుండాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ పోయారు. నేనొక్కడు బాగుండాలి, మిగతా వాళ్ళందరూ ఎప్పుడు నా కాళ్ళ కిందే ఉండాలి అనే మెంటాలిటీ ఉన్న కొంతమంది ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ నేచర్ అంతే, అది దానికి ఏమీ చేయలేం. అట్లాగని అందరూ అలాగే ఉంటారండి. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటుంది, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో మంత్లీ శాలరీస్ ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళు మంత్లీ శాలరీస్ ఇస్తారు, నాట్ లైక్ రెమ్యునరేషన్స్. నువ్వు సినిమా ఉన్నప్పుడు మళ్ళీ రెమ్యునరేషన్ అడిషనల్ ఉంటుంది, శాలరీ ఎక్కువ ఉంటుంది. సినిమా లేనప్పుడు శాలరీ తక్కువ ఉంటుంది. మీరు ఎలా ఇచ్చేవారు, మీ రెమ్యునరేషన్ బాగా ఇచ్చేవారా మీ ఫిల్మ్స్కి ఇస్తారా బాగా? నేను అన్ని ఫిల్మ్స్ చేయలేదు కదండి. లైక్ అంటే మీరు చేసిన ఫిల్మ్కి, నేను చేసిన ఫిల్మ్కి అందరికీ నేను ఎంత ఇస్తానని చెప్పానో అంత డబ్బులు కరెక్ట్గా ఇచ్చాను. అంతకంటే నాకు కుదిరితే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాను, కానీ ఎవరికి ఎగ్గొట్టలేదు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు చేయబోయే నెక్స్ట్ ఫిలిం ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉండబోతుంది, దానికి కూడా మీ తమ్ముడే ఉంటారా లేకపోతే ఇంకెవరైనా ఉంటారా? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండి. నేను కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. సో కొన్ని కాన్సెప్ట్స్లో ఫైనలైజ్ అయిన కాన్సెప్ట్, ఆ ఫైనలైజ్ అయిన కాన్సెప్ట్కి ప్రొడ్యూసర్ చాయిస్ ఒకటి ఉంటుంది. సో ప్రొడ్యూసర్ని కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. సో ప్రొడ్యూసర్ చాయిస్ని మన స్క్రిప్ట్ని డిమాండ్ చేస్తే నా తమ్ముడు ఉంటాడు, నా స్క్రిప్ట్ డిమాండ్ చేయకపోతే తమ్ముడు ఉండడు. ఓకే, నైస్ టు మీట్ యూ. చాలా బాగా, థ్యాంక్ యూ సో మచ్.